Hi friends, welcome back. Vicky Digital Audios YouTube channel from Hyderabad. ఫ్రెండ్స్, ఇది 7.1 మాన్యువల్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ని ఏపీలోని రాజంపేట నుండి అయితే షాపు గారు అయితే మనకు రీవర్క్ కోసం అయితే పంపించారు. ఈ 7.1 యాంప్లిఫైర్ని మాకు ఆస్ట్రా కిట్ వేసి మాకు దీన్ని మాడిఫై చేసి ఇవ్వండి అని మన వద్దకైతే పంపించడం జరిగింది కొరియర్ ద్వారా. అతను చెప్పినట్టుగానే మనం అయితే దీన్ని అయితే మాడిఫై చేయడం జరిగింది. అయితే ఒకసారి ఇందులో ఇంటర్నల్గా అయితే ఏ పార్ట్స్ ఉన్నాయి, మనం ఎక్స్ట్రా ఏ పార్ట్ వేసామనేది అయితే ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మాన్యువల్ యాంప్లిఫైర్ని మనం కన్వర్ట్ చేసిన తర్వాత దాని లుక్ ఎలా ఉందనేది టోటల్ ఏవీ రిసీవర్ లుక్లో అయితే కనబడుతుంది. ప్యూర్ బ్లాక్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. చూడ్డానికైతే యాజ్ ఇట్ ఈస్గా ఏవీ రిసీవర్ లుక్ అయితే అవపడుతుంది. ఇక్కడ ఇది మాస్టర్ కంట్రోల్, ఇది సబ్ వాల్యూమ్, ఇవి సెలెక్టర్ స్విచ్లు, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. బాటంలో అయితే మనం గోల్డ్ కలర్ బుషిల్ తీసుకోవడం జరిగింది. మనకు ఈ ప్యానల్ ఆ ప్యానల్ అని అయితే ఏమీ చెప్పలేదు. మన ఇష్టపూర్తిగానైతే ఈ ప్యానల్ అతని కోసం అయితే వేయడం జరిగింది. ఇక్కడ పవర్ సాకెట్, సిపియు సాకెట్, ఇది పవర్ కేబుల్, ఇవి స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సబ్బు సెంటర్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైట్. ఇది ఆస్ట్రా కిట్ కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్, HDMI ARC 5.1 ఇన్పుట్, X1, X2 స్టీరియో ఇన్పుట్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేశాను. అయితే ఈ యాంప్లిఫైర్ వాటేజ్ వచ్చేసి టోటల్గా 900 వాట్స్, 7 ఛానల్కు 700 వాట్స్, సబ్ ఊఫర్కి 200 వాట్స్. అయితే ఆ ఓల్డ్ యాంప్లిఫైర్లో ఈ వాటేజ్కి తగ్గ ట్రాన్స్ఫార్మర్ లేదు. 900 వాట్స్కి ఓన్లీ 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరే వేశారు, 24/0/24. అయితే ఈ యాంపియర్ సరిపోదని చెప్పేసి మనం ఇంకో ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగింది. 24/0/24 8 ఆంపియర్, 2 కెపాసిటర్లు, 10,000 mAh 63 వోల్ట్. ఇది 3Nix మెటల్ డయోడ్.
అందులో స్పీకర్ ప్రొటెక్షన్ కూడా లేకపోవడంతో మనం ఇంకో ఎక్స్ట్రాగా స్పీకర్ ప్రొటెక్షన్ వేసాము. 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్, అది క్రిస్టల్ వారిది. ఇందులో ఈ ఆస్ట్రా కిట్, ఈ ఆస్ట్రా కిట్ ఏంటంటే మనకు 7 ఛానల్కి సపోర్ట్ చేస్తుంది 7.1గా. ఇందులో ఎక్స్ట్రా సరౌండ్ బోర్డు ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్బుల్ట్గా ఇందులోనే ఉంటుంది. ఈ ఆస్ట్రా బాటంలో ఇంకోటి మనం క్రిస్టల్ వారిది సబ్ ఫ్రీ తీసుకున్నాము. 2 ఫ్యాన్లు కూలింగ్ కోసమని 2 ఫ్యాన్లు తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాన్లు నాయిస్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ వేసాను. ఇందులో మనం ఎక్స్ట్రా చేసిన పార్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి మనం అడాప్టర్ వేసాము, ఇది ఆస్ట్రా కిట్ కోసం అని అలా ఒకటి పవర్ సెక్షన్ తీసుకున్నాము. ఇందులో మనం ఈ క్యాబినెట్ ఒకటి, ఇది ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ఈ పవర్ సప్లై, ఆస్ట్రా కిట్, స్పీకర్ ప్రొటెక్షను, పవర్ అడాప్టర్, 2 ఫ్యాన్స్, బాటంలో బుష్లు, ఇవి మనం ఎక్స్ట్రాగా వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా డిజైన్ చేయడం ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వద్ద ఇలాంటి యాంప్లిఫైర్లు ఉంటే, మాన్యువల్ యాంప్లిఫైర్లు ఉంటే డిజిటల్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి యాంప్లిఫైర్లు ఉన్నా మేము మాడిఫై చేసి ఇవ్వగలం. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.